వాటర్ తగ్గడానికి మరి సింపుల్ అన్నమాట. మోకాలు ఇప్పుడు రాకుండా. సరే కూర్చో. కుర్చీలో కూర్చుంటున్న మజార్ బాయ్ చూడాలయ్యా. కుర్చీలతో ఫోటో దిగుతున్నా మజార్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్ అయితే 10K ఫాలోవర్స్ ఫినిష్ చేసుకుంది. సో దాని సందర్భంగా మజార్ బాయ్ అయితే ఇలా డాబా తీసుకొచ్చాడు. సో మజార్ బాయ్తో ఈరోజు ఆయన ఏం ఆర్డర్ పెట్టావు, ఏంది డీటెయిల్స్ అంతా చెప్పు ఒకసారి. రంబా చికెన్ రోటీ వేసినాం ప్రెజెంట్. తిని టేస్ట్ బాగుంటే నెక్స్ట్ ఏదో ప్లాన్ చేద్దాం. ఒకసారి టేస్ట్ చెప్పు. బాగుందా? బాగుందా? రంబా చికెన్ కి రోటీకి సూపర్. ఎప్పుడైనా రంబా చికెన్ రోటీ తినాలంటాం అంతేనా? నెక్స్ట్ తిన్న తర్వాత ఏదో ఆలోచిద్దాం. ఇప్పుడు తిన్న తర్వాత ఇప్పుడు చేద్దాం. ఓకే, మమ్మల్ని ఇంత ఆదరించేందుకు మీ అందరికి పేరు పేరున థ్యాంక్స్. అందుకంటే మనకి నేను చెప్పలేదు, ఇంకేం చెప్పలేము. ఇదే ఒక మాటతో 10K ఫాలోవర్స్ ఇంకా ముందుకి మంచి 11K వచ్చేసింది ఇప్పటికే. ఓకే 10K దాటేసింది, 12K దాటేసింది. సో లేట్ గా చేస్తున్నాం అన్నమాట వీడియో. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకు అందిస్తూ ఉంటాం, తీస్తూ ఉంటాం. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫాలో అప్ చేస్తాం. ఆయన ఎక్కడున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్? మనం కొత్తూరు కాడ కొత్త ఓపెన్ చేసిన పార్క్ అన్న, చాలా చాలా బాగుంది. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంది. చూసా మొత్తం పార్క్ ఇప్పుడు చూడడానికి వచ్చావు, ఆల్రెడీ చూస్తున్నావా? 20 రూపాయల టికెట్. చిన్నపిల్లలు తీసుకొచ్చే ఫుల్ ఎంజాయ్ అంతే. బాగా ఉయ్యాలు ఉన్నాయి, వచ్చి వస్తాయి. ఓకే, ఉయ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉయ్యాళ్ళు జంకపల్లి అంటే ఏది చిన్నపిల్లలకి చాలా బాగుంటది. ఉయ్యాలు తర్వాత ఆడుకోవడానికి. సో అవి కూడా అన్ని చూపిద్దాం, వన్ బై వన్ చూద్దాం మనం కూడా. సో ఫస్ట్ టైము, సో డెవలప్ అవుతా ఉంది ఇంకా ఇది. సో డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొంచెం కొన్ని రోజులు పోతే మంచి డెవలప్ అయితే వస్తుంది. జింకల్ని చూడడానికి వెళ్తున్న మజార్ భాయ్. ఆయనకయ్యా అనకూడదు కానీ పక్షుల్ని కానీ జంతువులు కానీ చాలా సున్నితంగా చూసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసిన. పట్టుకుంటావా? డోంట్ టచ్ మీ. సో పక్షుల్ని జంతువుల్ని అతిగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మజార్ బాయ్. ఇది ఒకటి. సో ఎవరైనా విజిట్ చేయండి, చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయి జింకలు, జింక పిల్లలు. బోన్లో పెడతారు, ఇక్కడ ఫ్రీగా వదిలిపెట్టినారనమాట. పార్క్ని ఎంజాయ్ చేస్తున్న మజార్ బాయ్ చూడండి. పచ్చటి పార్కులో మజార్ బాయ్ చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. చూడండి గడ్డి పెరుగుతున్న మజార్ బాయ్. పెరుగు కూర్చోలా వాళ్ళతో మనకెందుకు, వాళ్ళు మనకు అవసరం లే. ఈరోజు ఎందుకు చెప్పే కదా, తెలియనప్పుడు గడ్డిలో ఎందుకు నిలబడ్డావు? సరే కూర్చో. కుర్చీలో కూర్చుంటున్నా మజార్ బాయ్. చూడాలయ్యా, బాత్రూమ్ చూపిమంటున్నారా? ఎవరైనా చూపిస్తారా అయ్యా? చెప్పు. కుర్చీలో కూర్చుంటున్నా మజార్ బాయ్, కూర్చో. ఊగదురా మా వాళ్ళని ఊగేది. రా చెప్తారా పందా. ఉయ్యాలు ఊగడానికి వస్తున్నా మజార్ బాయ్. ఏం కాదు, ఇదిగో ఉయ్యాలు. కూర్చో, వెనక్కి కూర్చో. పాడద్దు, అది గొలుసులది. కొత్తది కొనిద్దాంలే, ఇబ్బందులే. కొత్తది కొనిద్దాంలే, కూర్చోబ్బా. ఏం లేదు, ఐరన్ ఇది, ఐరన్ ఏం కాదు. ఉయ్యాలు ఊగుతున్నా మజార్ బాయ్. ఉయ్యాలు ఊగుతున్నా మజార్ బాయ్. చూడండి చిన్నపిల్లలు ఊగుతున్నారు, ఇక్కడ మజార్ బాయ్ కూడా ఊగుతున్నాడు. అంటే మజార్ బాయ్ మనస్తత్వం చిన్నపిల్లవాడు. ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్న మజార్ బాయ్. ఏం కాదు, ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్న మజార్ బాయ్. చూడండి, వెరీ గుడ్ ఫిట్నెస్, మంచి ఫిట్నెస్ వస్తుంది.
సూపర్. బాగుంది అయితే. బాగుందా? బ్రహ్మాండంగా అందరు రావచ్చు. ఎక్సైజ్ ఉంది, చిన్నపిల్లకాయలకి ఉంది. అంటే జంతువుల మీద ప్రేమ ఉన్న వాళ్ళకైతే జింకలు ఉన్నాయి, హ్యాపీగా తీసుకోపోవచ్చు. చాలా చాలా బాగుంది అయితే. ఓకే, అందరిని రమ్మంటావు? బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వచ్చేయమంటావు. వెనక తిరిగి చూడబడలే. వెనకాల 20 రూపాయలకే మళ్ళీ 20 రూపాయలే మనిషికి మాత్రం అయ్యో. 20 బయట నుంచి నిలబడి చూడండి కావాలి. అంతే, బయట నుంచి చూడొచ్చు. బయట నుంచి కూడా తీసుకో. రోడ్ అదే, మెయిన్ రోడ్ అదే కాబట్టి బయట నుంచి చూస్తా ఉండొచ్చు. కొత్తూరు అంబాపురం. ఓకే, అంబాపురం దాటంగానే. ఓకే రైట్. సైక్లింగ్ చేస్తున్నా మజార్ బాయ్. ఉండు ఏం కాదబ్బా ఇవన్నీ నా రైట్. అంటే ముందుకి వెనక్కి కాదు, ముందుకు దొక్కు. రివర్స్ దొక్కుతా మజార్ బాయ్ సైకిల్. వచ్చేసిందా? చిన్నప్పుడు సైకిల్ దొక్కలే నువ్వు? ఎప్పుడా? మళ్ళీ ఫస్ట్ టైం. ఫాస్ట్ దక్కు. మోకాళ్ళ నొప్పులు అంటలా బజార్ బాయ్. ఓకే, బాగుందా అది? సో దీనివల్ల ఉపయోగం ఏం తెలుసా? బాడీ ఫిట్నెస్. అంతే, తిన్నదంతా అక్కడ అరిగిపోద్ది అనమాట. ఓకే, దీని పేరేందో నాకు కూడా తెలియదు. సో మజార్ బాయ్ చెప్తాడు. లాగు అంతే, ముందుకి వెనక్కి అంతే అను. ఓకే, సూపర్. వెనక్కి ముందుకు అనుకుంటా అన్నదా. దీని పేరేందో మనకు కూడా తెలియదు, సో ఆయనకు కూడా తెలియదు అంటే వదిలేస్తాం. ఓకే రైట్. ఇదేదో బలం ఉన్నట్టుంది ఇదా. వెనక్కి పొట్ట తగ్గడానికి మరీ సింపుల్ అనమాట. మోకాలు నొప్పులు రాకుండా అని అనమాట. తిని కూర్చుంటే జరగదు, ఈ విధంగా ఏదో ఒకటి చేయాలి. ఓకే రైట్, చాలు. ఊపండి అంటే పోయి జాగ్రత్త, కాళ్ళు తగులుతాయి. అటు ఇటు. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు ఊపే ఎక్సర్సైజ్ అది. కాళ్ళు ఊపే ఎక్సర్సైజ్ అనమాట. దీనివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఎందుకు లేదా? కాళ్ళు అవుతున్నాయి కదా. అంతే. బాయ్ వర్షం వస్తుంది బాయ్. మబ్బులంతా వర్షం పట్టే మజార్ బాయ్ ఎక్సర్సైజ్ దెబ్బకి. డైలీ ఇక్కడికి వచ్చి నువ్వు కానీ చేసేవంటే కరెక్ట్గా 1 month కల్లా నువ్వు వెయిట్ లాస్ అయిపోతావు. అంతే, ఖచ్చితంగా ఈ విధంగా చేసేవంటే ఖచ్చితంగా వెయిట్ లాస్. ఎవరైనా సరే 1 month కానీ ఇలా కానీ ట్రై చేస్తే పోతే 20 rupees. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ అవుతుందో చూడు. కొంచెం టైం చూడండి, గ్రౌండ్ కూడా బాగుంది. సో పార్క్ అంతా బాగుంది. ఫిట్నెస్ కోసం అయితే సూపర్గా ఉంది. అయితే అది 1 month ప్యాకేజ్ కూడా ఇచ్చే పని అయితే తీసుకోవచ్చు ఎవరైనా కానీ. ఓకే రైట్. ఇవంతా ఫిట్నెస్ కోసం అండి. ఇవంతాను ఇలా వెళ్ళి అలా రావడం. వావ్, చాలా ఫిట్నెస్ ఉంది. చాలా ఫిట్నెస్ బాగుంది చూడడానికి. జింకలతో వీడియో దిగాలని చాలా తహతహతలు ఆడుతున్న మజార్ బాయ్. వాటి కోసం ఎతుకులాట. సో ఫైనల్లీ జింకలు అయితే మాకైతే కనిపించాయి. సో దగ్గరికి వెళ్తా ఉన్నాం మజార్ బాయ్. చూడండి, పంపించేస్తున్నాం వాటిని. సో ఏదైనా తీసుకొచ్చి పెడితే తింటాయి, అప్పుడు దగ్గరికి వస్తాయా. సో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నాయి ఇవి జింకలు. ఇట్లా ముందుకు వచ్చేసి యానిమల్ లవర్ ఎవరన్నా ఉన్నారంటే అది మజార్ బాయ్. పక్షుల్ని జంతువుల్ని ప్రేమించడం అతని హాబీ. సో చూడండి. ఓకే రైట్. అవి వెళ్ళిపోతున్నాయి ఇంకా. వాటిని తిన్నాయి. వాటిని కొండ చిలువతో ఫోటో దిగుతున్నా మజార్ బాయ్. కొండ చిలువ రియల్ అది. మెడలో వేసుకో దాన్ని. చాలా బాగుందా? ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? పైకి వెళ్ళిపోదామా? అంటే పార్క్ మొత్తం కనిపించే వ్యూ పాయింట్ అనమాట ఇదా మనం వెళ్ళబోయేది.
ప్లాన్ చేసుకుని మనం ఎంత పోవాలో కూడా ప్లాన్ చేసుకోవాలి. వర్షం వస్తుంది, వర్షానికి ఇక్కడ ఉందా షెల్టరా? వర్షానికి చాలా బాగుంది. ఇక్కడేదో కూడా ఉంది కదా, వాటర్ ఫాల్స్ టైపు చిన్నగా స్విమ్మింగ్ పూల్ పెట్టి లైట్ గిట్లు పెట్టి వర్షం పడితే చాలా బాగుంది అనమాట, తడవకుండా. సో షెల్టర్ ఇక్కడ ఇచ్చారనమాట. చూడండి, పైనుంచి వ్యూ పాయింట్ అనమాట. ఇది ఎంట్రన్స్ గేట్ ఇది. సో ఎంట్రన్స్ వచ్చిన తర్వాత పైనుంచి వ్యూ పాయింట్ చూపించే దానికోసం ఒక పాయింట్ కూడా పైన ఉంది, రావచ్చు. ఇంకో పాయింట్ ఉందా? వర్షం వస్తూ ఉంది బాబాయ్. చాలా బాగుంది వర్షం. వర్షంలో తడుస్తున్న మజార్ బాయ్, ఆల్రెడీ ఎవరున్నారు చూడండి. వర్షాన్ని ఆస్వాదిస్తున్న మజార్ బాయ్. చూసేవు ఏమేమి బాగుంటాయి చెప్పు ఒకసారి. ఈ బోట్ అంటే మొత్తం ఏం లేవా, పాములు ఉంటాయి కదా? మామూలు ఆడ ఉంటాయి మనకు కనిపి కదా, పాములు కూడా లేవా? ఏం కనిపించలే అంతే. ఆ బోట్లో మాత్రం లేవు. మనం ఏం చెప్తే అన్నీ ఉంటాయి కానీ ఇంకేదేం లేవు అంతవరకే. మీద దాంట్లో ఉండేటి ఏం లేవు. బోట్ చూసి మాత్రం మోసుకుంటూ రాబాకండి, నేను చెప్తున్నాను. తొందరలో తెస్తారు, ఇప్పుడే కదా డెవలప్ అవుతా ఉంది. సో నేను తొందరలో వస్తాయి అన్నీ. వస్తాయి, తొందర పడితే ఎట్లా అన్నీ ఎట్టు వచ్చేస్తాయి అప్పుడే. పడాలా దేనికైనా తొందరపడుతుంది. దా బైక్ మీద షికార్లు కొడుతున్నా మజార్ బాయ్. చెయ్యి. ఓకే.